అప్పుడు స్క్రీన్‌లో వాళ్ళు అభిజ్ఞ నాకు పరిచయం అంత ఎక్కువ పరిచయం లేదు. కాకపోతే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్స్ అని ఉంటారు. సో, వీళ్ళు ఇంటర్నెట్‌లో ఫుల్ హంగామా చేస్తుంటారనమాట. సో, వాళ్ళని ఫాలో అవుతుంటా నేను. సో, చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. అంటే నాకెక్కడో అనిపిచ్చేది. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు కదా! ఏ రోజు ఒకరోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ హర్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్, క్రేజీ క్యారెక్టర్ అనుకున్నా. బికాస్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా, ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తన వర్క్‌తో. ప్లస్ నాకు 'చాయ్ బిస్కెట్' నుంచి తను తెలుసు. అంటే తను అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను 'అందాల రాక్షసి' ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ. సో, ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోనా మేక్ సమ్ సౌండ్. అంటే అంటే నేను సీరీస్‌లు చేస్తున్నా, నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేసున్నా. బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్డ్ ఇట్. ద రైటర్ స్పెషల్లీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నిషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్. కానీ ఇక్కడ మన ప్రొడ్యూసర్ గారు హీ మెన్షన్డ్ హర్ రైటింగ్ ఇన్ ద ఫిలిం. And each and every actor, sir, we already worked together and very happy to be here. Congratulations to all. సార్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద హోల్ టీమ్ నిజంగా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాను, సార్ ఇది ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది, జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ విరాటపాలెం, ఆ పాలెంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉన్నట్టు నేను వచ్చేవాడిని. బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఐ షుడ్ ఆల్సో హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సిరీస్. కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్.